హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ రెసిపీ ఏంటంటే టొమాటో పల్లీ చట్నీ అండి. పల్లీలు వేసుకొని టొమాటో చట్నీ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఆ ప్రాసెస్ ఏంటి, ఎంత ఈజీగా చేసుకోవచ్చు నేను చూపిస్తాను, చూసేయండి. ప్రాసెస్ ఏంటో చివరిదాకా చూసేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన ఒక కడాయి పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకోవాలండి. వేసుకొని ఒక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే తొందరగా మాడిపోతాయి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి. వీటిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర అండ్ 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకొని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత ఇందులోకి ఒక 10 ఎండుమిర్చి వేసుకోండి, ఫ్రై చేసుకోండి. ఇవన్నీ బాగా వేగిపోయిన తర్వాత ఇందులోకి కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. అన్నీ కూడా మంచిగా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని గిన్నె పక్కన పెట్టేసుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాతనే వీటిని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత అదే కడాయిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఇందులోకి ఒక టమాటా కట్ చేసుకొని వేసుకోవాలి. పెద్దదైతే ఒకటి, చిన్నవైతే 2 కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇవి వేగుతుండగానే ఇందులోకి ఒక పెద్ద ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలి. వీటన్నిటి కూడా మంచిగా ఒక 5 మినిట్స్ పాటు వేపుకోవాలి. ఇలా కనుక పచ్చడి చేసుకుంటే మీరు మొత్తం అన్నం ఓన్లీ పచ్చడితోనే కంప్లీట్ చేసేస్తారు. అంత బాగుంటుంది చట్నీ. ఇలా కాసేపు కలుపుకున్న తర్వాత దీన్ని మూత పెట్టి ఉడికించుకోవాలి. టమాటాలు బాగా మగ్గిపోవాలి. ఎప్పుడైనా హెల్త్ బాగాలేనప్పుడు లేదా నోటికి ఏదైనా కారంగా తినాలనిపించినప్పుడు ఇది తప్పకుండా ట్రై చేయండి. ఇవి కాస్త ఉడికిన తర్వాత ఇందులోకి ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకోండి. కొత్తిమీర ఈ చట్నీకి స్టార్ ఇంగ్రీడియంట్ అని చెప్పుకోవచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్. ఇది వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ పాటు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత టమాటోస్ అండ్ ముందుగా వేసుకున్న మసాలాలు, టేస్ట్కి తగినంత సాల్ట్, అలాగే 7-8 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. బాగా మెత్తగా అవసరం లేదు. తర్వాత పోపు కోసం ఒక కడాయి పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అలాగే ఇందులోకి పోపు దినుసులు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అవి వేగాక ఇందులోకి కొంచెం కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోండి. అన్నీ వేగిన తర్వాత ఇందులోకి చిటికెడు పసుపు యాడ్ చేసుకొని ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చడి వేసుకొని కలుపుకోవాలి. ఇలా చేసుకొని కనుక తింటే 4 days పాటు అయినా నిల్వ ఉంటుందండి పచ్చడి. విడివిడి అన్నంలో 2 ముద్దలు కలుపుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. సో ఇదండి వీడియో. మీకు ఎలా అనిపించింది వీడియో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.